లాయర్స్ మాట్లాడుతున్నారు ఓబులాపురం కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఎలా సాగాయో లైవ్ చూద్దాం. విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు. వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే జైలుకు వెళ్తారు. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం సార్, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సుదీర్ఘంగా విచారణ జరిపారు. మీరు జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ లో ఎలాంటి అంశాల మొదలైంది. 2024 నవంబర్లో విచారణ పూర్తయింది. అంటే దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ విచారణ. 219 మంది సాక్షులను విచారించిన తర్వాత వాళ్ళ యొక్క సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఈరోజు సిబిఐ ప్రధాన న్యాయస్థానం ఈ యొక్క తీర్పును వెలువరించడం జరిగింది. A1 A2 కాకుండా మిగిలినటువంటి వారికి శిక్ష ఎట్లుందండి? అందరికీ నాకు తెలిసి ఇప్పుడు A1 to A3 ఏమో ఇండివిజువల్స్ అండి, A4 కంపెనీ OMC, తర్వాత A7 కూడా ఇండివిజువల్ ఉన్నాడు, A5 చనిపోయాడు, A6 మన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు శ్రీలక్ష్మి గారి మీద హైకోర్టులో క్వాష్గా అయింది. ఆ కేసు అప్పుడే హైకోర్టు కొట్టేసింది కాబట్టి మిగతా A7 పైన కూడా కన్విక్షన్ అయింది. తర్వాత 8-9 పైన వారిద్దరిని కృపానంద మన సబితా రెడ్డి గారు కృపానందం గారి పైన కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా చెప్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అప్పీల్కి అవకాశం ఇచ్చిందా? ఇప్పుడు అప్పీల్కి అవకాశం అనేది ఉండదండి. 1 మంత్లో వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అప్పటి వరకు ఎవరికైతే శిక్ష పడదో వాళ్ళని జైలుకు తరలిస్తారు. ఏదైతే సార్ చెప్పండి, సబితా వాళ్ళకి కేసు సంబంధించి మొత్తంగా బయటకు వచ్చినట్టు అనుకోవచ్చు? మొత్తం మీద బయటకు వచ్చిందండి. వాళ్ళ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అన్ని సెక్షన్ల పైన వారిపై పెట్టిన మొత్తం అన్ని కేసు ఏదైతే వాళ్ళ పెట్టిన కేసులలో ఇద్దరిపైన మొత్తం అన్ని కేసులపైన కేసు కొట్టేస్తూ తీర్పు చెప్పడం జరిగింది. కృపానంద మొత్తం అందరి ఐఏఎస్ ఆఫీసర్ పైన, తర్వాత మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే సబితా రెడ్డి గారి పైన కేసు కొట్టేయడం జరిగింది. 1 to 7 వరకు మొత్తం 7 years అని చెప్తున్నారు. అంటే ఎట్లా, ఏ బేసిక్ మీద ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు వీళ్ళ మీద 2 సెక్షన్ల మీద శిక్ష ఇవ్వడం జరిగింది. 420, 409 రెడ్ విత్ 120B. తర్వాత ఈ ఎవరైతే మన వీరున్నారో మన రాజగోపాల్ గారు వారిపైన 13 పీస్ యాక్ట్ పైన కూడా శిక్ష ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క సెక్షన్ల పైన ఒక్కొక్క శిక్ష రకం జరిగింది. కానీ గరిష్ట కాలాన్ని మనము పరిగణలోకి తీసుకుంటే 7 years ఉండదండి. అన్ని సమపాలనలో అది చేయాలని ఉంటుంది కాబట్టి 7 years కౌంట్ చేయవలసి వస్తుంది. జరిమానా విధించారా? జరిమానా కూడా ఉందండి. ఒక్కొక్క సెక్షన్కు ఒక్కొక్క జరిమానా ఉంది. ఆ జరిమానా కూడా వాళ్ళు డిపార్ట్ చేయవలసి వస్తుంది. ఎస్, దీనికి సంబంధించినట్లయితే మరొకరు కూడా ప్రస్తుతానికి బయటికి రావడం జరిగింది. దీంట్లో మరొకరు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో చూసినట్లయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా దీంట్లో మొత్తంగా అందరికి చూసినట్లయితే దీంట్లో ఇప్పుడు శిక్ష పడ్డది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గవర్నమెంట్ సర్వెంట్ కరప్షన్ యాక్ట్ కింద 4 years కన్విక్షన్ ఇచ్చారు. అలాగే అందరికి ఫైన్ 10,000 rupees, అన్ని కౌంట్స్లో 10,000 rupees. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ 10,000 and they have to undergo 2 months SI. And as far as A4 is concerned, A4 అంటే కంపెనీ ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 1 lakh 2 counts మీద 1 lakh ఫైన్ ఇచ్చారు. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ 1 lakh 1 year కన్విక్షన్ ఇచ్చారు. అంటే ఫైన్ మాత్రం ఈ రోజు పే చేస్తున్నారు. వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ కేస్. ద కోర్ట్ దిస్ ఓన్లీ టోటలీ జడ్జిమెంట్ వాజ్ బేస్డ్ నాట్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ ప్రకారం అసలు కేసే లేదు. కానీ ఇది ఏంటంటే మోరల్ కన్విక్షన్. సో బికాస్ ఆఫ్ ది మీడియా, హైప్ ఆఫ్ క్రియేటెడ్ బై ది మీడియా, నాట్ ఓన్లీ ద మీడియా, ది పొలిటికల్ మోటివేటెడ్ కేసు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇందులో కన్విక్షన్ ఏంటంటే లోవర్ జడ్జెస్ జ్యుడిషియరీ ఎప్పుడైనా హయ్యర్ జ్యుడిషియరీ అంటే భయపడతారు. దానిలో దిస్ ఓన్లీ a moral conviction. Otherwise, basing on the evidence produced by the CBI, there is no case at all. The entire CBI వాదనలు ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి? ఇప్పుడు ఆ మైనింగ్ చేయాలంటే ఇల్లీగల్ మైనింగ్ చేసి ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకురావాలి. ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చారనేది సింగిల్ ఎవిడెన్స్ కూడా లేదు. కానీ ఓవరాల్గా జనరల్గా వీళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేశారు, వేరే కర్ణాటక స్టేట్ నుంచి తీసుకొచ్చారు ఐరన్ ఓర్ అని చెప్పారు. కానీ కర్ణాటకలో ఏ మైన్ నుంచి తీసుకొచ్చారు, మరి ఏ మైన్ నుంచి ఎంత తీసుకొచ్చారని మాత్రం ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. ఇస్ ఓన్లీ కన్విక్షన్ వాజ్ గివెన్, మోరల్ కన్విక్షన్ మాత్రమే. ఎందుకంటే మెయిన్ అలిగేషన్ ఈజ్ ఇల్లీగల్ మైనింగ్. ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ చేశారు, ఎంత చేశారు అనే దానికి దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్. 866 కోట్లు అనేది వాళ్ళు వే క్యాలిక్యులేషన్స్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత మెటీరియల్ తీసుకొచ్చారు, అది ఇల్లీగల్గా తీసుకొచ్చారు, దాని అమౌంట్ 884. అసలు మేము రికార్డు ప్రకారము వాళ్ళే ఎగ్జామ్ చేశారు ఏంటంటే మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు.
మైనింగ్ రేసింగ్ కాంట్రాక్ట్ ప్రకారం రికార్డ్స్ ప్రకారము 1 crore 22 lakhs